అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాకముందు పెద్ద ఎత్తున యువతను మోసగించినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. డిఎస్సి ఏర్పాటు చేస్తాను, అదేవిధంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాను, దాంతోపాటుగా మెగా డిఎస్సి ఏర్పాటు చేస్తాను, 60,000 పైగా ఖాళీలు ఉన్నాయి, ఆ ఖాళీలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు భర్తీ చేయకుండా ఉన్నాడు, నేను రావడంతోనే ప్రతి సంవత్సరం జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి మోసగించినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు పెద్ద ఎత్తున ఇంకో నెల 15 రోజుల్లో ఎన్నికలు జరగబోతా ఉన్నటువంటి సందర్భం. మ్యాక్సిమం జరిగితే 60 రోజులు లేదా 70 రోజులు. ఈ సందర్భంలోనే ఈ సమయంలోనే మెగా డిఎస్సి అనేది ఒకటి పెడతా ఉన్నా, టెట్కి ఒక డేట్ ఇచ్చాడు, మెగా డిఎస్సి ఏర్పాటు చేస్తానని చెప్తున్నాడు. దీన్ని ఎప్పుడు భర్తీ చేస్తావు? అసలు ఉన్న ఖాళీలు కేవలం 6,400కి మెగా డిఎస్సి అని నువ్వు ఎలా పేరు పెడతావు? అదేవిధంగా నూతన విద్యా విధానం పేరుతో బడులు విలీనం చేసిన తర్వాత ఉపాధ్యాయ పోస్టు ఖాళీలన్నీ కూడా లేకుండా చేసి అసలు పాఠశాలలే లేవు, పాఠశాల మొత్తంగా మూసేయటం జరిగింది, విద్యా వ్యవస్థను పూర్తిగా సర్వనాశనం చేసి ఒక ప్రయోగశాల చేశావు. ఇప్పుడు మెగా డిఎస్సి పేరు మీద మరో మోసానికి తెరదీసినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థ మీద ఏదో పగబట్టాడు. విద్య లేని వాడు వింత పశువు అని ఎవరో చెప్పుకుంటారు అతనికి. పాపం ఆ వింత పశువు ప్రవర్తన చేస్తూ ఉన్నాడు తప్ప విద్యను సమూలంగా నాశనం చేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి చోద్యం చూస్తూ ఉన్నాడు. ఏ వ్యవస్థ నాశనమైనా పర్వాలేదు కానీ, ఎందుకంటే ఒక వ్యవస్థ ఏదైనా పారిశ్రామిక వ్యవస్థ నాశనమైనా, లేకపోతే అభివృద్ధి రంగం నాశనమైనా, ప్రాజెక్టులు ఏదన్నా ఆలస్యమైనా ఏ ఇబ్బంది ఉండదు. కానీ విద్యా వ్యవస్థని నాశనం చేసిన పరిస్థితి వస్తే ఒక తరం నష్టపోతూ ఉంది. ఆ తరాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆడుకున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. మీడియం పేరు మీద కొంతకాలం గడిపాడు. అదేవిధంగా ఏదైతే ప్రధానంగా మనం చెప్తే బడుల విలీనం పేరుతో కొంత ఆడుకున్నాడు. ఒకప్పుడు విద్యార్థులు ఎవరైనా సరే బడి బయట విద్యార్థులుగా ఉండేవాళ్ళు. ఈరోజు ఊరు బయట విద్యార్థులను తయారు చేసినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఉంది. పాఠశాలల్లో విలీనం చేయకుండా యథాతథంగా ఉంటే ఈరోజు దాదాపు 60,000 పైగా ఖాళీలు భర్తీ చేయాల్సినటువంటి అవసరం జగన్మోహన్ రెడ్డికి ఉంది. అలా కాకుండా కేవలం 6,000 మాత్రమే భర్తీ చేస్తే లక్షలాదిగా ఉన్నటువంటి నిరుద్యోగ డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నటువంటి యువతకి ఏం సమాధానం చెప్తామని జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నాం. దాంతోపాటుగా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి గమనించండి, విద్యా వ్యవస్థలో అదేమి ప్రయోగశాల కాదు, దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. 1964 కొఠారి కమిషన్ చాలా స్పష్టంగా కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. కామన్ విద్యా విధానం పేరు మీద పాఠశాలలు ఉంటే విద్యార్థుల భవిష్యత్తు, ఈ దేశ భవిష్యత్తు బాగుంటుందని చెబితే అది ఎలాగూ చేయట్లే. అమ్మఒడి అన్నావు, అమ్మఒడి పేరు మీద 2 బిడ్డలకి డబ్బులు లేదా 3 ఎంతమంది ఉంటే అంతమంది ఇస్తానని భారతిరెడ్డి గారు చెప్తే ప్రజల్లోని నీకు ఓటేస్తే నువ్వు వచ్చిన తర్వాత ఒకరికన్నా ఎక్కువ ఇవ్వలేను, 15,000 పోయి 14,000 అయింది, 14,000 పోయి 13,000 అయింది. నీ తెలివితేటలు చూస్తూ ఉంటే పాండవులు ఎంతమంది అంటే మంచం గోళ్ళగా నలుగురని 3 అంకేసినట్టుగా ఉంది తప్ప ఎక్కడా కూడా నీకు చెప్పేదానికి చేసేదానికి పొందం లేదనే విషయాన్ని ఈ సందర్భంగా చెబుతూ, డిఎస్సి నువ్వు వేసినా వచ్చే ప్రభుత్వం తెలుగుదేశం ఇస్తే తప్ప ఉద్యోగాలు నువ్వు ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే దానికి ఒక స్టిపులేటెడ్ పీరియడ్, ఆఖరి దశలో ఎందుకు ప్రయోగం చేస్తున్నావంటే కేవలం నిరుద్యోగ యువతను మోసం చేయడానికే. అది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి. ఆ దగా డిఎస్సిని నువ్వు దగా చేయడం కోసం, యువతను మోసం చేయడం కోసం చేస్తా ఉన్నావు. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఒక పక్క మీడియం అంటావు, ఒక పక్క బడులు విలీనం అంటావు, మరో పక్క నాడు నేడు అంటావు, ఇంకో పక్క బైజూస్ అంటావు, ఇంకో పక్క రకరకాలమైనటువంటి ప్రయోగాలన్నీ చేసి నాశనం చేసిన దాన్ని తీవ్రంగా ఖండిస్తూ తెలుగుదేశం ప్రభుత్వం విద్యా వ్యవస్థ పట్ల ఒక నమ్మకం, విశ్వాసం, అదేవిధంగా ఒక అభివృద్ధి కాంక్షతో మేము గతంలో చేశాం. అదేవిధంగా ఆ రోజు 3వ స్థానంలో ఉన్నటువంటి వ్యవస్థ ఈరోజు 19వ స్థానానికి దిగజారిందంటే నీ దిగజారుడు రాజకీయం వల్ల, నీ తెలియలేనితనం వల్ల, నీకు ఆ వ్యవస్థ పట్ల అవగాహన లేని వల్ల ఇవన్నీ జరిగాయి. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ జగన్మోహన్ రెడ్డి పెట్టేటటువంటిది యువతను మోసం చేసేటువంటి విధానాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మెగా డిఎస్సి 60,000 పైగా ఖాళీలు ఉన్నాయి, 6,000కు నువ్వు ఎలా పరిమితమయ్యావో చెప్పాలి. అదేవిధంగా బైలింగ్వల్ లాంగ్వేజ్ ఏదైతే ఇంగ్లీషు తెలుగు మీడియం రెండింటిని కూడా పాఠశాలల్లో చేయాల్సిన సందర్భంలో కేవలం ఐచ్ఛికంగా చేయాల్సిన దాన్ని కూడా కంపల్షన్ చేసి అదేదో తెలుగుదేశం పార్టీ వ్యతిరేకమని చెప్పే విధంగా నువ్వు మాట్లాడుతున్న మాటలు చూస్తూ ఉంటే ప్రజలకు ఎవరికి నీ మీద విశ్వాసం లేదనే విషయాన్ని ఈ సందర్భంగా